చూసినా కూడా డ్రైనేజీ, గుంతలు పడినటువంటి రోడ్లు, వెలగనటువంటి వీధి లైట్లు, అదేవిధంగా ఈరోజు జూబ్లీహిల్స్ లో కలుషితమైనటువంటి మంచినీరు మనకు దర్శనమిస్తా ఉంది. గత సంవత్సరం పాటుగా మన హైదరాబాద్ నగరంలో వీధి లైట్లు వెలుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మనం అడగాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బీజేపీ ఎప్పుడు కూడా గెలవలేదు. అందుకే ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీని అడుగుతా ఉన్నాను, మీరు జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ఏం చేశారు? కేసీఆర్ నేను బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి బంగారు తెలంగాణ చేయలేదు, బంగారు కుటుంబం చేస్తుంది. ఈరోజు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలు ఇచ్చారు, కానీ ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. మహిళలకు 2500 రూపాయలు ఇస్తాన్నారు. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా, జూబ్లీహిల్స్ మహిళలను ఓటు అడిగే ముందు మీరు 2500 ఇవ్వకుండా ఓటు అడిగేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. జూబ్లీహిల్స్ లో ఏ ఒక్క ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వలేదు, పెళ్ళైతే 1,00,000 రూపాయలు ఇవ్వలేదు. మరి ఏ రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓటు అడుగుతుందో మనం ప్రశ్నించాల్సిన అవసరం